నా మేనకోడలు ఒక పెద్ద అబద్ధం కోసం దేశం దాటి వెళ్ళబోయింది. ఆమెకు 24 ఏళ్లు, ఒక వ్యక్తితో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉంది. అతనికి ఏమ్రాని ఏళ్లు న్యూ ఇంగ్లాండ్ నుండి ఒరెగాన్‌కు ఆమెను తీసుకురావడానికి సిద్ధమయ్యాడు. కానీ కొన్ని అనుమానాస్పద విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాల్స్ మాట్లాడేటప్పుడు అతను ఎప్పుడూ కారులోనే ఉండేవాడు. ఎప్పుడూ ఇంట్లో ఉండేవాడు కాదు. తనకి రూమ్‌మేట్స్ ఉన్నారని, అందుకే హోటల్లో ఉండాలని చెప్పాడు. నేను ఆమెను అక్కడికి వెళ్ళవద్దని హెచ్చరించాను. నా సోదరి చాలా కోపగించుకుంది. నా పని నేను చూసుకోమని, నేను ఒక అద్భుతమైన సంబంధాన్ని నాశనం చేస్తున్నానని ఆమె అంది. కానీ ఏదో తప్పిపోయిందనే భావన నా మనసులో అలానే ఉండిపోయింది. అతను ఆమె దగ్గరికి ఎందుకు రాలేదు? ఇంత రహస్యం ఎందుకు? నేను నా మేనకోడలిని కొంచెం విచారణ చేయమని ఒప్పించాను. ఆమె ఆర్ వి డేటింగ్ ద సేమ్ గాయ్ గ్రూపులను పరిశీలించి కొన్ని కఠినమైన ప్రశ్నలు అడిగింది. అప్పుడు అసలు నిజం బయటపడింది. అతను రూమ్మేట్స్‌తో కలిసి ఉండలేదు. తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అతను దివాళా తీసిన వ్యక్తి, పైగా విడాకులు తీసుకున్నవాడు. అన్నిటికంటే పెద్ద అబద్ధం ఏమిటంటే, అతను ఎప్పుడూ చెప్పని ఒక రహస్య కుమారుడు అతనికి ఉన్నాడు. నా మేనకోడలు వెంటనే అతన్ని వదిలేసింది. కొందరు నిజాలను భరించలేరని నా అభిప్రాయం.